ఎందుకంటే నిర్గమాకాండ 3:7 ఇశ్రాయేలు ప్రజలు పడుతున్న బాధ, కష్టము, వెట్టి చాకిరి, ఐగుప్తి బానిసత్వంతో నలిగిపోతున్న ఆ పరిస్థితిని దేవుడు చూశాడంట అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే చూశాడో వారి కష్టము నుంచి విడిపిస్తం కోసము, దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనె ప్రవహించే దేశము పంపిస్తం కోసము దేవుడే దిగొచ్చాడంట అండి. వారి కోసం వారి బాధను చూశాడు, వారి శ్రమను చూశారు, వారి హింసను చూశాను, వారి కష్టం చూసి దిగి వచ్చానని చెప్పి వాక్యం అక్కడ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకోసం అంటే ఆయన మన బాధ, మన కష్టం చూచేవాడు, కళ్ళుండి చూచేవాడు. నువ్వు కన్నీరు కాడుస్తున్నావు, బాధపడుతున్నావు, నీ బాధ ప్రభు చూస్తున్నాడు. ఆయన చూసే దేవుడు దిగి వచ్చి కలగజేసుకుని కార్యం చేసేవాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు పడుతున్న బాధ, కష్టం ప్రభు చూస్తున్నాడు. ఆనాడు పాలు తేనె ప్రవహించే దేశం ఇశ్రాయేలు ప్రజలకు నడిపించడం కోసము ఆయన దిగొచ్చి కలగజేసుకుని కార్యం చేసినట్లుగా ఈరోజు పరమ కానన్న ఆ యొక్క మహిమ రాజ్యాన్ని నిలబెడటం కోసము దేవుడే దిగి రాబోతున్నాడు.